ఈరోజు హిమాంశ గారు ఈ ప్రకాశం జిల్లాలో అత్యధికంగా అంటే ఇన్ని క్రీడలు బాక్సింగ్, జూడో, కరాటే, సెలంబం, కిక్ బాక్సింగ్ మరిన్ని క్రీడల్లో ఇంత హాల్ తీసుకొని ప్రైవేట్గా నడిపించడం అనేది పెద్ద టాస్క్. ఇంకా చెప్పాలంటే దీన్ని ఉషు అనే గేమ్ ఒలింపిక్లో కూడా ఉంది. తిను ఆల్రెడీ మన ఎవరెస్ట్కి సుపరిచితుడు. మన గతంలో జరిగిన గేమ్స్ అన్నింటిలో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యుత్తమమైన క్రీడాకారుడు కాబట్టే మన ప్రకాశం జిల్లాకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాం గతంలో. ఈరోజు ఈ కిక్ బాక్సింగ్ కానీ ఈ క్రీడలు కానీ డెవలప్ అవ్వాలి అంటే మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా దగ్గర కోచ్లు ఉన్నా కానీ ఎక్కువగా ప్రైవేటు వాటి దగ్గరకు వస్తున్నారు. కానీ మన హిమాంశ గారి దగ్గర ట్రైనింగు పర్ఫెక్ట్గా ఉంటుంది. కరాటీలో కానీ ఉషులో గతంలో మేము సమ్మర్ కోచింగ్ క్యాంపు పెట్టినప్పుడు తనకి క్రీడలు ఇచ్చినప్పుడు అత్యధికంగా క్రీడాకారులు తయారైంది హిమాంశ గారి దగ్గరే. కాబట్టి ఈ క్రీడల కోసం ఇక్కడ బాక్సింగ్ కిట్ కానీ మన ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున అన్ని వేళలా తనకి కావాల్సిన ఎక్విప్మెంట్ మన దగ్గర ఏమన్నా ఉంటే మాత్రం మేము ఇస్తామని చెప్తూ, ఈ పిల్లలు ఎవరైనా నేషనల్ ఇంటర్నేషనల్లో గెలిచొస్తే వారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఏవైతే రావాల్సిన ఫండ్ కానీ ఏదైనా ఉందో హెడ్ ఆఫీస్కి ప్రిపరేట్ చేసి వారికి వెంటనే ఇప్పిస్తామని కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా అసలు ఊహించని విధంగా రెడీ చేసినందుకు హిమాంశ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ టు ది డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ రాజేశ్వరి మేడం పిలిచిన వెంటనే వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు. అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ ఇది మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి దిస్ ఈస్ ద సెకండ్ బ్రాంచ్ అండ్ ఏపీలో 9th బ్రాంచ్ అండ్ దిస్ విల్ బి ద హెడ్ క్వార్టర్స్ ఫర్ దిస్ బ్రాంచ్. మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి ఇది హెడ్ క్వార్టర్స్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఈ మెయిన్ మోటో మనకు వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లిన్ అండ్ ఇప్పుడున్న సొసైటీలో ప్రతి చిన్నదానికి ఓడిపోతే పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకున్న ఈ సొసైటీలో పిల్లలకి ఓడిపోతే తిరిగి గెలవగలం అనేది నేర్పించడమే మెయిన్ థాట్గా పెట్టుకున్నాం. డిసిప్లిన్గా పిల్లలకి మన గేమ్స్ నేర్పించి వాళ్ళని మోటివేట్ చేసాము అని నేను ఇక్కడికి రమ్మని చెప్పను, ఎక్కడైనా పర్లేదు. మీ పిల్లల్ని గేమ్స్లో మీరు ఎంగేజ్ చేయగలిగారు అని అంటే ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు ఫిజికల్గా ఉంటారు, మెంటల్గా మంచిగా ఉంటారు. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళు ఏదైనా చెడు వ్యసనాలకి వెళ్ళకుండా బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఇన్ ఫ్యూచర్ బాగా క్యారీ చేయగలుగుతారు హెల్త్ని. సో అది మెయిన్ థీమ్. అండ్ నెంబర్ 1 మన అకాడమీ ఎక్కడున్నా కానీ వి వేర్ మెన్షన్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న ఎక్విప్మెంట్ ఉండేలాగా ప్రతి చిన్నది చేపించేలాగా చూస్తాము. కరాటే, సిలంబం, ఉషు, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ వీటన్నిటిలోనూ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం మెయిన్ థాట్. అండ్ ప్రతిదీ ఏంటంటే ఇంకొకటి మెన్షన్ చేయాల్సింది, మన అకాడమీలో మిగిలిన ఉన్నా లేకపోయినా మేము మెన్షన్ చేసేది ఒకటే, ఇఫ్ ఏ గోల్ ఈజ్ అలోన్ ఇట్స్ నాట్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. అది మన అకాడమీలో ఉన్న ప్రతి పిల్లవాడికి నేర్పియాలన్నది థాట్. సో ఆడపిల్లలకి అండ్ చిన్నపిల్లలకి ఈ మన అకాడమీలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ యాక్సెస్ ఉంటుంది. అండ్ పేరెంట్స్కి మనం ఇక్కడ క్లాస్ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి కావాలి అని అంటే లైవ్ క్లాస్ సెక్షన్ని లైవ్లో ఇస్తాం, సో దట్ దే కెన్ ఫీల్ దట్ మా పిల్ల అక్కడ సేఫ్గా ఉంది అని. ఎందుకంటే బయట జరుగుతున్న వాటికి ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్ దగ్గర ఉన్న మెంటల్ స్టెబిలిటీ అదే ఉంది ప్రజెంట్, అది కాదని చెప్తున్నాం. చాలా హ్యాపీ దట్ మీరందరూ వచ్చారు అండ్ మా పిల్లలు వచ్చారు అండ్ మెయిన్గా మేడం వచ్చారు. అండ్ ఇన్ ద ఈవినింగ్ సెక్షన్ 34 ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కమాండర్ ఆయన మోహన్ వి గారు వచ్చేసి పిల్లల్ని ఇంటరాక్ట్ అవుతారు. పిల్లల్ని ఇలాగా హై క్యాడర్ ఆఫీసర్స్తో మీటప్ చేయించి వాళ్ళతో మాట్లాడిస్తే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏం చేయాలి అనే థాట్ వస్తుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఆ ఫియర్ పోతూ ఉంటుంది అనేసి. ఇన్ ద ఫ్యూచర్ కూడా మేము ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాదే ఓకే. అండ్ మైసెల్ఫ్ షేక్ ఇమాంసా, ఐఎమ్ 34 ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్. అండ్ అలాగే మౌంట్ ఎవరెస్ట్ని 2018లో ఎక్కాను. ఆ తర్వాత 2019 లోపు వరల్డ్లో ఉన్న 4 కాంటినెంట్స్లోనే హైయెస్ట్ మౌంటైన్స్ చేశాను. అందులోనూ 2 కాంటినెంట్స్కి నేను లీడర్గా ఉన్నాను. అండ్ రీసెంట్గా మన లోకేష్ గారు మన ఏపీ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ చేసింది, సమగ్ర శిక్షా కేంద్ర
స్పెషల్ ఏబుల్డ్ దివ్యాంగుల స్టూడెంట్స్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి తీసుకెళ్ళేది. ఆ ప్రోగ్రామ్కి నేనే ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేనే వాళ్ళని లీడ్ చేశాను. ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి 21 స్టూడెంట్స్ని తీసుకెళ్ళి సేఫ్గా కూడా తీసుకొని వచ్చాను. సో గవర్నమెంట్ తరపున నుంచి మనకి మంచి సపోర్ట్ ఉండే మనము అలాంటి క్యాడర్లో నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి సో ఇక్కడికి వచ్చే పిల్లలకి నేను ఇంకా మోర్ ఐ కెన్ గివ్ అన్నట్టు. అండ్ అలాగే నా అచీవ్మెంట్స్కి పాస్ట్లో పిటి ఉషా గారు వాళ్ళ ఇంటికి పిలిచి సన్మానం చేయడం కానీ, మన ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ గారు వాళ్ళు పిలవడం, అండ్ అలాగే హీరో సుమన్ గారు అండ్ ఆల్సో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ అప్రిషియేట్ చేయడం. అలాగే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో నేపాల్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ గారి నుంచి నేను అవార్డు తీసుకున్నాను 2024లో. సో మెయిన్ థాట్ వచ్చేసి పిల్లల్ని ఇక్కడ లో అన్నట్టు ఎక్కడ చేయకూడదు అన్నది, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ హైలో ఉండేలాగా చేయడమే మన మెయిన్ మోటో. థ్యాంక్ యూ సో మచ్.